హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, రణబీర్ కపూర్ లేటెస్ట్ నటించిన మూవీ యానిమల్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో జనవరి 26 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ లేటెస్ట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీ పిండం. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో జనవరి 19 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ నితిన్ లేటెస్ట్ నటించిన మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో జనవరి 6 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకి జనవరి 12 నుంచి హాట్స్టార్లో అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సుడిగాలి సుధీర్ మెయిన్ రోల్లో నటించిన మూవీ కాలింగ్ సహస్రా. ఈ మూవీ మనకి జనవరి 5 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శ్రీకాంత్ గారు మెయిన్ రోల్లో నటించిన మూవీ కోట బొమ్మాలి. ఈ మూవీ మనకి ఆహాలో జనవరి 5 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి అన్వేషి. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో జనవరి 4 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సుమా గారి కొడుకు రోషన్ ఖాన్ కళ లేటెస్ట్ నటించిన మూవీ బబ్లుగమ్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి జనవరి 29 లేదా ఫిబ్రవరి 2న స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ లేటెస్ట్గా థియేటర్లో రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రభాస్ గారి మూవీ సలార్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 8 వీక్స్ వరకు అయితే అగ్రిమెంట్ రాపించుకున్నారు. ఈ మూవీ మనకి ఫిబ్రవరి 9 లేదా 16న అన్ని భాషల్లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారి లేటెస్ట్ మూవీ డెవిల్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ప్రైమ్ వీడియో వాళ్ళు 4 వీక్స్ వరకు అయితే అగ్రిమెంట్ రాపించుకున్నారు. ఈ మూవీ మనకి ఫిబ్రవరి 2న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.